పాల డయరీ కేంద్రం వ్యాపారి ఇంటిని పరిశీలించారు. వినియోగదారులు పశువుల రక్త నమూనాలను కూడా సేకరించారు. ఇంట్లో వెనిగర్, పాలు, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రి నగరంలో 5గురు చనిపోవడం, ఇంకా పలువురికి సీరియస్ గా ఉండడంతో అనూరియా కేసుల ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇదే క్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నేరుగా రంగంలోకి దిగారు. ఎక్కడైతే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించినటువంటి వ్యాపారి గణేష్ ఈ రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో దాదాపు 106 కుటుంబాలకు నిత్యం పాలు అనేది సరఫరా చేస్తున్నాడు. అయితే శివరాత్రి దగ్గర నుంచి పాలలో తేడా రావడం, ఇవన్నీ కూడా దాదాపు అనూరియా వైపు వెళ్లడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, జిల్లా యంత్రాంగం సీరియస్ గా తీసుకోవడం, ఇప్పటికీ 14 బృందాలు వర్కౌట్ చేయడం, దీని మీద నిందితుడుగా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గణేష్ ను రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఎస్పీ కూడా నేరుగా రంగంలో దిగారు. నర్సాపురం గ్రామానికి నేరుగా ఆయన పరిశీలించడం జరిగింది. తన బృందంతో, ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఎక్కడైతే పాల కేంద్రం ఉందో ఆ పాల కేంద్రాన్ని, అదేవిధంగా గణేష్ నివాసాన్ని తనిఖీ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ ఇంట్లో వెనిగర్ తో పాటు పాలు, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే వీటితోనే ఏమన్నా కల్తీ అంటే పాలు తయారు చేశారా, లేదంటే ఇతను దాదాపు 40 మంది చుట్టుపక్కల రైతుల నుంచి పాల సేకరణ చేస్తున్నారు. ఆ 40 మందిలో నుంచి ఎవరైనా ఈ కల్తీ పాలు అనేది చేసి గణేష్ కు సరఫరా చేశారనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంది. ఈ పాలన్నింటినీ కూడా సేకరించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఈ ల్యాబ్లకు పంపించడం జరిగింది. ల్యాబ్ల నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాత పాలలో కల్తీ జరిగిందా లేదనేది అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఏ కారణాలు ఇక్కడ కనిపించట్లేదు. పాల వల్లే ఈ కల్తీ జరిగిన పాలు తాగడం వల్ల ఈ అనూరియా కేసు ఏర్పడి కిడ్నీలు ఫెయిల్ అవడం, ఈ విధంగా 5గురు చనిపోయినటువంటి సందర్భం ఉన్నట్లుగా ఇప్పటికే విపరీతమైన చర్చ నడుస్తుంది. అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించకపోయినా ప్రాథమికంగా ఈ అంశాన్ని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రాజమండ్రి, లాలా చెరువు ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకా 14 బృందాలు వర్కౌట్ చేస్తున్నాయి. 950కి పైగా కుటుంబాలను వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేరుగా ఎస్పీ రంగంలో దిగడంతో నిందితుడికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.